Praise the Lord. Hallelujah. చేశాడా పడుకున్నాడా లేచాడా వీడియో తీస్తావా మొత్తం కూర్చో Praise the Lord. Praise the Lord. Hallelujah.
చిన్నగా చిన్న Hallelujah. Hallelujah. చేశాడా పడుకున్నాడా లేచాడా వీడియో తీస్తావా మొత్తం కూర్చో అను అను Praise the Lord. స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన పునరుద్ధరణ నా తండ్రి ఇదిగో నాయన మేమంతా కూడా స్థలాన్ని నాయన తీసుకొస్తున్నాం ప్రభు ఈ యొక్క శ్రేష్టమైనటువంటి కార్యాన్ని మహిమ అతని బలి అయ్యారని అలాగే ఆయన మరణించి తిరిగి లేచి పునరుద్ధరణ పరలోకానికి వెళ్ళారని ఆయన తిరిగి రానై ఉన్నాడని ఆయన తిరిగి వచ్చి ఆయన నమ్మిన వాళ్ళందరినీ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తారని నమ్ముతున్నావా? ఆయన పరిశుద్ధ సంఘాన్ని నమ్ముతున్నావా? అలాగే ఆయన సంఘం కోసం మరి జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో ఉండి దేవుని సన్నిధి దూరం దాకా నమ్మకమైన బిడ్డగా నీ జీవితకాలం అంతా ప్రభు కోసం సాక్షిగా ఉండటానికి నువ్వు ప్రతిష్ఠించుకుంటావా? నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క
నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. గోపి గోపి ఆయన ఎక్కడైనా రామరాజు నగరా ఊరి నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా? ఆయన నీ కోసం ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన దోషాల కోసం, మన పాపాల కోసం, మన అతిక్రమాల కోసం ఆయన శిలువలో తన రక్తం చిందించి మన కోసం బలి ఆయన మరణించి తిరిగి లేచారని, ఆయన తిరిగి లేచి ఆయన పునరుద్ధరణై పరలోకానికి వెళ్ళారని, ఆయన తిరిగి రానై ఉన్నారని, ఆయన తిరిగి వచ్చి ఆయన నమ్మిన వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్తారని నమ్ముతున్నావా? మరి నీ జీవితంలో జరిగిన ప్రతి దోషం, అతిక్రమం, అవిధేయతలన్నింటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నావా? మరి నీ జీవితకాలం అంతా దేవుడు నీకు ఇచ్చినటువంటి సంఘంలో ఉంటూ సంఘాన్ని విడిచిపెట్టగా, సంఘంలో దేవుడి బిడ్డగా నమ్మకమైన సాక్షిగా ఎటువంటి శ్రమలైనా, శోధనలైనా, ఆటంకాలు, అవరోధాలు వచ్చినా, ఎటువంటి అవరోధాలు వచ్చినా దేవుని సంఘాన్ని విడవక, దేవుని సావుకుని విడవక, పరిచర్యని విడవక, నమ్మకంగా దేవుని కోసం కర్రీస్ వచ్చినాయంట. సాక్ష్యాన్ని బట్టి యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా? నీ పాప దోషాలన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నావా? ఆయన నీ కోసం 2000 సంవత్సరాలు మాట్లాడగకండి, ఎవరు సైలెంట్గా ఉండాలి. మరి నీ కోసం 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా ఈ లోకానికి దిగొచ్చి మన కోసం, మన పాప దోషాల కోసం ఆయన శిలువలో బలియాగంగా మన కోసం మరణించి, ఆయన తిరిగి లేచి పునరుద్ధరణై పరలోకానికి వెళ్ళి ఆయన తిరిగి రానై ఉన్నాడని, ఆయన తిరిగి వచ్చి ఆయన నమ్మిన వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్తారని నమ్ముతున్నావా? అలాగే మరి నీ జీవితంలో ఎటువంటి శోధనలైనా, ఇరుకులైన ఇబ్బందులైన ప్రభువును విడవక జీవితకాలం అంతా ఆయనకు నమ్మకమైన సాక్షిగా ఉంటావా? ఆయన పరిశుద్ధ సంఘాన్ని నమ్ముతున్నావా? ఆయన సంఘంలో ఉంటూ మరి దేవుని యొక్క పరిచర్యలోను, దేవుని యొక్క సంఘ
సంఘ సేవకులతో సహకారిగా ఉంటా, సంఘాన్ని విడవక జీవితాలు అంతా సంఘంలో ఆయనకు నమ్మకమైన బిడ్డగా జీవించడానికి నిన్ను ప్రతిష్ఠించుకుంటున్నావా? మరి నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ యొక్క ఈ నామం పేరట ఈ బాప్తిస్మం ఇస్తున్నాను. కుమార్ పరిశుద్ధాత్మ నామం పేరట అక్షాలు ప్రతిష్ఠిస్తున్నాం. తన జీవితాలు అంతా ఆయన బలమైన నీ సాధనంగా ఇక్కడ నీ కోసం జీవించడానికి సహాయం చేయండి. నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. నా ప్రాణము నా జీవము నీవేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా. నా ప్రాణము నా జీవము నీవేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నా ప్రాణము నా జీవము నీవేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా. నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా. కత్తి పండు మరి ఈ జీవితంలో జరిగిన ప్రతి దోషాన్ని గురించి ప్రభు సన్నిధిలో ప్రతి అక్షరం అవిధేయతని పాపాలన్నింటిని నొప్పుకొని పశ్చాత్తాపడుతున్నాము. కోసం 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి శరీరధారిగా దిగొచ్చి ఆయన మన కోసం, మన పాపదోషాల కోసం ఆయన శిలువలో బలియాగంగా మరి ఆయన మన కోసం రక్తం చిందించి మరణించి తిరిగి లేచి పునరుద్ధరణై పరలోకానికి వెళ్ళి ఆయన నమ్మిన వాళ్ళందరి కోసం మరలా తిరిగి వచ్చి నమ్మిన వారిని పరలోక రాజ్యాన్ని చేర్చుకుంటారని నమ్ముతున్నావా? జీవితకాలం అంతా ఆయనకు నమ్మకమైన సాక్షిగా సంఘానికి, దేవుని బిడ్డలతో కలిసి, దేవుని సేవకులతో కలిసి ఆయన సాక్షిగా నువ్వు ఉండటానికి నేను ప్రతిష్ఠించుకుంటున్నావా? ఏ శోధనలు వచ్చినా, ఇరుకులైన ఇబ్బందులైన, సమస్యలైన, కష్టాలైన ప్రభువుని విడవక జీవితకాలం అంతా నమ్మకమైన బిడ్డగా నీ జీవితం అంతా దేవుని సన్నిధిలో సాగిపోవడానికి ప్రతిష్ఠించుకుంటున్నావా? నేను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి యొక్క కుమారుని యొక్క నామం పేరిట బట్టి నీ వందనాలు కరుణాకర్ని దీవిస్తున్నాం. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామం పేరిట ప్రతిష్ఠించి నీ జ్ఞాన, నీ రక్షణ మార్గాన్ని బయలుపరిచిన ఆయన బలమైన నీ కొత్త నింపి ఆశీర్వదించి జీవించేయండి. జీవితాల అంతా నీ సన్నిధిలో ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. కళ్ళు మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, కళ్ళు విరిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, కళ్ళు మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నీ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. గోపి ప్రభు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించున్నావా? నీ పాపదోషాలన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నావా? ఆయన నీ కోసం 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చున్నారని, మన పాపదోషాల కోసం శిలువలో ఆయన బలియాగంగా ఆయన రక్తం చెల్లించి మన కోసం మరణించారని నమ్ముతున్నావా? ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తిరిగి రానై ఉన్నారని ఆయన నమ్మిన వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి చేర్చుకుంటారని నమ్ముతున్నావా? ఆయన పరిశుద్ధ సంఘాన్ని నమ్ముతున్నావా? అలాగే ఆయన సంఘంలో జీవితకాలం అంతా మరి సంఘానికి, సహవాసానికి, దేవుడి సేవకులకి నమ్మకమైనటువంటి సాక్షిగా ఆయన బిడ్డగా ఎటువంటి శోధనలైనా, ఇరుకులైన ఇబ్బందులైనా, ఎటువంటి కష్టాల్లోనూ దేవుడిని విడవక నమ్మకమైన బిడ్డగా జీవించడానికి నిన్ను ప్రతిష్ఠించుకుంటున్నావా? నీ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరిట అలెగ్జాండర్ బిడ్డలు ప్రతిష్ఠిస్తున్నాం.
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు బ్రదర్ అలెగ్జాండర్. ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ శ్రేష్టమైన సమయాన్ని. పరిశుద్ధమైన తండ్రి యేసునికి వందనాలు ప్రభా. సంఘము ప్రార్థించిన రీతిగానో ప్రభా ఈ దినమున ఎంతమంది బిడ్డలు బాప్తిస్మము తీసుకోవటానికి మీరు కృప చూపారయ్యా, మీకు వందనాలు ప్రభా. మీ పరలోక రాజ్య ప్రయాణములో నా తండ్రి వారు ప్రయాణం వచ్చినారు. వారు ఇంకనూ నా ప్రభా నీ వాక్యములో ఎదుగుతూ సంఘములో ఎదుగుతూ ప్రభు బలలో వారి పాలుభాగస్తులుగా ఉంటూ నిన్ను మహిమపరిచే వారిగా నీకు సాక్షులుగా ఉండేవారిగా వారిని దీవించి ఆశీర్దించి బలపరచమని బాప్తిస్మమును అందించినటువంటి ప్రియ సేవకులు రాజుగారిని కూడా దీవించి ఆశీర్వదించమని నా ప్రభా ఆశీర్వాదకరంగా ఈ బాప్తిజ కార్యక్రమాన్ని చేసుకోవడానికి మీరు చూపిన కృపకై వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న సమయంలో కూడా ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరము కిందకు వెళ్దామండి. మహిమ అతని యొక్క సన్నిధి కాంతి ఉంచాడు ప్రభు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో యేసు నామంలో ప్రతిష్ఠించి ఆశీర్వదించండి. తీసుకునే బిడ్డలందరినీ సముఖంలోకి వస్తున్నారు, అంగీకరించండి, ఆశీర్వదించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రండమ్మా తీసుకునే గోపి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. గోపి ఉన్నాడుగా, ముందు రమ్మని చెప్తున్నారు. ఎక్కడ వచ్చింది అక్కర్లేదు నా బైబిల్ నా ఫోన్ ఎడుంది, ఆన్ చేయి చూపెట్టు, ఇటు వచ్చి పెట్టు. అమ్మా చెప్పమ్మా, తీసుకురాలేదా? కొంచెం ముందుకు రమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం ఇయ్యమని చెప్పిన ఆయన ఆజ్ఞ చొప్పున మరి శ్రేష్టమైన కార్యాన్ని జరిగిస్తా ఉన్నాం. ఈ సమయంలో నాన్న శిరీష కదా, శిరీష అనబడిన నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నావా? నాన్న నువ్వు వాళ్ళ గురించి మర్చిపో, నా మాటలకి నీ జీవితంలో మరి జరిగినటువంటి ప్రతి దోషాన్ని ప్రభు సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి శరీరదాయిగా వచ్చి ఉన్నారని నమ్ముతున్నావా?
నమ్ముతున్నాను. ఆయన నీ కోసం సిలువలో తన ప్రాణం పెట్టి ఆయన మరణించి తిరిగి లేచి పునరుద్ధరణుడై పరలోకానికి వెళ్ళారని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఆయన తిరిగి రానై ఉన్నారని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఆయన నమ్మిన వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్నారని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఆయన యొక్క పరిశుద్ధ సంఘాన్ని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. మరి నీ జీవితకాలం అంతా కూడా నువ్వు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి నమ్మకమైనటువంటి సాక్షిగా, విశ్వాసిగా, సంఘానికి, దేవునికి, పరిచర్యకు కట్టుబడి నమ్మకంగా ఈ లోకంలో దేవుని బిడ్డ దేవునికి సాక్షిగా ఉండడానికి నువ్వు అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. ప్రభువు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కళ్ళు మూసుకోమ్మా. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిస్మం ఇస్తున్నాను. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. నీ ప్రియ బిడ్డను బట్టి ప్రత్యేకంగా స్తోత్రాలు తండ్రి. ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఈ బిడ్డను నాయన యేసు నామంలో ప్రభువా నాయనా నీ కృపతో నింపుతూ నా తండ్రి కృపగా ఆశీర్వదిస్తున్నావు నాయన. తన జీవితకాలం అంతా నీ కృపతో నింపి నాయన కృపామయిగా ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కృపామయి, కృపామయి, శిరీష కృపామయి. గుండెకు రక్క కొంచెం. అవునా, ఐడియా ఉందా అక్క? నాకు ఐడియా ఉందా? ఆ పేరు ఏమిస్తాం అక్క? దగ్గరకు రా. రోజు నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించున్నామ్మా? ముందుకు అంగీకరించున్నావా? నీ పాప దోషాలన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నావా? మరి నీ జీవితకాలం అంతా ప్రభువుకి నమ్మకంగా జీవించడానికి ప్రతిష్ఠించుకుంటున్నావా? ఆయన నీ కొరకు ఈ లోకానికి శరీరధారిగా దిగొచ్చారని నమ్ముతున్నావా? ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చి సిలువలో నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆయన పునరుద్ధరణుడై పరలోకానికి వెళ్ళారని నమ్ముతున్నావా? ఆయన తిరిగి రానయ్య ఉన్నారని, ఆయన నమ్మిన వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్తారని నమ్ముతున్నావా? ఆయన పరిశుద్ధ సంఘాన్ని నమ్ముతున్నావా? మరి నీ జీవితకాలం అంతా ఏ శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా దేవుని యొక్క నామాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, పరిచర్యని బట్టి ఏ విషయంలోనూ అభ్యంతర పడక దేవునికి నమ్మకంగా జీవితకాలం మరి సాగిపోవటానికి, విశ్వాస మార్గాన్ని సాగిపోవటానికి ప్రభు సన్నిధిలో నిన్ను ప్రతిష్ఠించుకోవటానికి సంపూర్ణంగా ఇష్టపడుతున్నావా? నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి కళ్ళు మూసుకున్నా. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం ఇస్తున్నాను. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రియబిడ్డను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఆశీర్వదించి దీవించండి. రోజులెన్ని ఆయన తన జీవితకాలం అంతా సర్వోన్నతమైన నీ కృపతో దర్శిస్తూ నా తండ్రి దేవా నీ కృపలో నా తండ్రి ఒక నమ్మకమైన బిడ్డగా ప్రభువా ఆయన నీ కృపలో నా తండ్రి నీ శ్రేష్టమైన బిడ్డగా ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎలునా మహిమానందమే మహాసుఖ మహిమానందమే. ఏ పేరు ఎవరక్క? రాజేశ్వరి. ఏం పేరు అక్క? గడ్డిని పోలిన వారయ్యున్నారు. రాజేశ్వరి అను నీవు ప్రభు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నావు. కొంచెం ముందుకు జరగమ్మా. అక్కడ నుంచి
అంగీకరించున్నావా? అంగీకరించున్నాను. నీ పాపాలన్నీ, నీ జీవితంలో జరిగిన అతిక్రమాలన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఉన్నావా? ఒప్పుకున్నాను. ఆయన నీ కోసం శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఆయన నీ రక్షకుడుగా, ఆయన నీ కోసం శిలువలో ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చి తిరిగి లేచి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారని, తిరిగి రానయ్య ఉన్నారని, ఆయన నమ్మిన వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్తారని నమ్ముతున్నావా? పరిశుద్ధ సంఘాన్ని నమ్ముతున్నావా? నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి కష్టాలైనా, శ్రమలైనా, శోధనలైనా, ఇరుకులైన, ఇబ్బందులైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ ప్రభువుని విడవక ఆయనతోనే నీ యొక్క జీవితం అంతా విశ్వాస మార్గంలో జీవించడానికి ప్రతిష్ఠించుకుంటావా? అలాగే మరి పరిచయ దేవుని యొక్క సంఘంలో మరి నమ్మకమైనటువంటి విశ్వాసిగా జీవితకాలం అంతా మరి నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇస్తున్నాను. ప్రభు అని వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ బిడ్డను బట్టి నిన్ను స్తుతిస్తున్నావు నాయన. ఈ నీ బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ప్రిస్కిల్లా రాజేశ్వరిగా ప్రభు ఈ బిడ్డ జీవితకాలం అంతా నా తండ్రి నీకు నమ్మకమైన సాక్షిగా ప్రభు ఆయన నీకు వందనాలు. సదాకాలం నిలిచి నీ నిత్యమైన కృప సమృద్ధిగా కలుగు చేసి ఆశీర్వదించి దీవించండి, మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రిస్కిల్లా రాజేశ్వరి. పారాలి ప్రతి చోట, పారాలి ప్రతి చోట, పారాలి ప్రతి చోట. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించున్నావా? మరి నీ జీవితంలో మరి నీలో ఉన్నటువంటి ప్రతి దోషాన్ని, అతిక్రమాన్ని, అవిధేయతల్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఉన్నావా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఉన్నాడని, ఆయన మన కోసం సిలువలో తన ప్రాణం పెట్టి రక్తం గార్చి మన కోసం బలి అయ్యారని, ఆయన మరణించి తిరిగి లేచి పునరుద్ధరణుడై పరలోకానికి వెళ్ళారని, ఆయన తిరిగి రానై ఉన్నారని, ఆయన నమ్మిన వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్తారని నువ్వు నమ్ముతున్నావా? ఆయన సంఘాన్ని, పరిశుద్ధ సంఘాన్ని నమ్ముతున్నావా? నీ జీవితకాలం అంతా పరిశుద్ధ సంఘం కోసం మరి అలాగే మరి నీ విశ్వాస మార్గాన్ని ఎక్కడ కూడా దేవునికి దూరం గాక నమ్మకంగా దేవుని బిడ్డగా ఉండటానికి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవునికి దూరం కాకుండా స్థిరమైనటువంటి దేవుని బిడ్డగా ఉండటానికి నిన్ను ప్రతిష్ఠించుకుంటావా? మరి నీవు ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి, ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇస్తూ ఉన్నాను. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ బిడ్డను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. నాయనా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ మీ బిడ్డని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామం పేరట ఋతు ప్రశాంతిగా నాయనా ఈ బిడ్డని నాయనా నీ సన్నిధిలో ప్రతిష్ఠిస్తున్నాం. ఆశీర్వదించి దీవించండి. జీవితకాలం అంతా నీకు నమ్మకమైన బిడ్డగా నీ సన్నిధిలో సాగిపోవడానికి కృప దయచేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అక్కడ చాలా లేక చివరి దాని తగులుతుంది. అది మైక్ లేకపోయినా పంపమని మీ పెద్దమ్మాయి చిన్నమ్మాయి నానా? మీ ఒడ్డబ్బాయి ఎక్కడున్నాడు? తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా కొంచెం ముందు జరిగినానా? ఇది కట్టి కరెక్ట్ కట్టున్నా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించున్నావా? నీ జీవితంలో జరిగిన ప్రతి దోషాన్ని, అతిక్రమాన్ని, అవిధేయతలన్నింటినీ ప్రభు ఆయన మన కోసం మరణించి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఎగారని, తిరిగి రానై ఉన్నారని, ఆయన నమ్మిన వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి చేర్చుకుంటారని నమ్ముతున్నావా? ఆయన పరిశుద్ధ సంఘాన్ని నమ్ముతున్నావా? ఆయన సంఘం కోసం ఆయన యొక్క నామం పెట్టి జీవితకాలం అంతా నమ్మకంగా ఆయన సన్నిధిలో మరి నమ్మకమైన బిడ్డగా దేవుని సన్నిధిలో సాగిపోవటానికి నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుంటావా?
నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభు నాకు కళ్ళు మూసుకున్నాను. నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభు నాకు ఇచ్చిన అధికారం బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములు ఇస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రియ బిడ్డను బట్టి ప్రత్యేకంగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఓ శ్రేష్టమైన తల్లిగా అనేక మందికి ఆశీర్వాదకరమైన బిడ్డగా చేయండి. తన జీవితకాలం అంతా నీ సన్నిధిలో ఉండి, నీ సంఘంలో ఉండి శ్రేయస్కరమైన నీ కృపలతో నింపబడడానికి సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందండి. నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పదమ్మా. ప్రభు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించున్నామా? అంగీకరిస్తున్నాం. ఈ జీవితంలో జరిగిన ప్రతి దోషం, అతిక్రమం, అవిధేయతలన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నావా? ఆయన నీ కోసం శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన మన కోసం, మన పాప దోషాల కోసం సిలువలో ఆయన మన కోసం ఆయన రక్తం చిందించి సిలువలో బలియాగంగా మన కోసం ఆయన మరణించి ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తిరిగి రానయ్య ఉన్నాడని ఆయన చెల్లిస్తున్నాం. బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామం పేరట ఇదో నవరత్న కుమారిగా ఈ బిడ్డని నాయన ఆయన నీ నామం పేరట ప్రతిష్ఠిస్తున్నాం. ఆశీర్వదించి దీవించండి. నీ దయగలిగిన రెక్కల చాటును దాచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఉలికి పడిందమ్మా, ఉలికి పడింది అక్క. అమ్మ ప్రభు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించున్నావా? కొంచెం ముందు అటు తిరుగు నాకెళ్ళి కాదు, ఇటు తిరుగు. ప్రభు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించున్నావా? ఆయన నీ కోసం మరి నీ జీవితంలో జరిగిన ప్రతి దోషాన్ని, అతిక్రమం, అవిధేయతలన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నావా? ఆయన నీ కోసం శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మన పాప దోషాల కోసం సిలువలో ఆయన బలి అయి ఆయన రక్తం కార్చి ఆయన సిలువలో మన కోసం మరణించి ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మళ్ళా తిరిగి రానయ్య ఉన్నాడని ఆయన నమ్మిన వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి చేర్చుకుంటారని నమ్ముతున్నావా? ఆయన సంఘాన్ని మరి నమ్ముతున్నావా? ఆయన నామం పేరట ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి సమస్యలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, శోధనలు వచ్చిన దేవుడికి నమ్మకంగా జీవించడానికి నిన్ను ప్రతిష్ఠించుకుంటున్నావా? ఎన్నటికీ సంఘాన్ని వేడక దేవునికి సంఘం కోసం దేవుని బిడ్డలతో కలిసి ప్రభు సన్నిధిలో ఆయన రాకడ పర్యంతం ఆయన సన్నిధిలో ఆయన సాక్షిగా ఉండటానికి నిన్ను ప్రతిష్ఠించుకుంటావా? నీవు ఇచ్చిన అది తిరిగినానా చేతులు ఎట్టు పెట్టుకో. నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు నాకు ఇచ్చిన అధికారం బట్టి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామం పేరట నమ్మకమైన నీ బిడ్డగా జీవితకాలం అంతా నీ కృపలతో నింపబడినట్లు, నీకు సాక్షిగా ఉండగలిగినట్లు సహాయం చేయండి. నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గోపి రాడా? ప్రభు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా? ఈ పాప దోషాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపంతో ఇక ఎన్నటికీ ఈ లోకంలో ఉన్నటువంటి కార్యాలతో సంబంధం లేకుండా దేవుని బిడ్డగా జీవించడానికి నిన్ను ప్రతిష్ఠించుకుంటున్నావా? ప్రభు యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం నీ కోసం ఈ లోకానికి ఆయన ఏతించి సిలువలో మన పాప దోషాల కోసమై ఆయన తన రక్తం చెందించి మన కోసం మరణించి ఆయన తిరిగి లేచి
ఆయన పరలోకానికి వెళ్ళి మళ్ళా తిరిగి రానయ్యి ఉన్నాడని, ఆయన నమ్మిన వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడని నమ్ముతున్నావా? మరి ఆయన సంఘంలో, ఆయన పరిశుద్ధ సంఘాన్ని నమ్ముతున్నావా? ఆయన సంఘంలో ఉంటూ మరి జీవితకాలం అంతా ప్రభువు బిడ్డగా ఎటువంటి శోధనలు వచ్చినా, ఇరుకులైన, ఇబ్బందులైన, సమస్యలైనా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవునికి దూరం కాక నమ్మకమైనటువంటి బిడ్డగా, నమ్మకమైనటువంటి సాక్షిగా ఉండటానికి ప్రభు సన్నిధిలో నువ్వు ప్రతిష్ఠించుకుంటున్నావా? నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి యొక్క కుమారుని యొక్క బిగదీసుకోమా ముక్కునోరు, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామం పేరట బాప్తిస్మం ఇస్తున్నాం ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట బాను ప్రిస్కిల్లాగా ప్రభువా ఈ బిడ్డని సన్నిధిలో ప్రతిష్ఠిస్తున్నాం. ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. జీవితకాలం అంతా నీకు నమ్మకమైనటువంటి బిడ్డగా శ్రేష్టమైన నీ కృపలతో నింపబడుతుంది సాక్షిగా సాగిపోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి అంతే ఉంచుతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించున్నామ్మా. ఆయన నీ కోసం 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి నీ పాప దోషాల కోసమై శిలువలో మరణించారని, ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తిరిగి రానై ఉన్నాడని, ఆయన నమ్మిన వారిని అందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్తారని నమ్ముతున్నావా? నీ పాప దోషాలన్నీ ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో ఒప్పుకొని ఉన్నావా? మరి ఆయన పరిశుద్ధ సంఘాన్ని నమ్ముతున్నావా? ఆయన సంఘం కోసం జీవితకాలం అంతా ఎక్కడా కూడా దేవుని సంఘానికి దూరం కాకుండా, దేవుని సంఘానికి, దేవుని సహవాసానికి, దేవుని సేవకులకి నమ్మకంగా జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో మరి సాక్షిగా జీవించడానికి నువ్వు ప్రతిష్ఠించుకుంటున్నావా? కొంచెం జరగమ్మా. నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నోరు ముక్కు గట్టి మూసుకో. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామం పేరట నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీకు బాప్తిస్మం ఇస్తూ ఏందమ్మా ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట మరిగా ప్రభు ఈ బిడ్డను ప్రతిష్ఠిస్తున్నాం, ఆశీర్వదిస్తుంది, దీవించి బలపరిచి మహిమగంతా ప్రభావాలు పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకేమో నీళ్ళమ్మా, అలా ఏం కాదులేపా. జాగ్రత్తమ్మా. ప్రభు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించున్నామ్మా. ప్రభు యేసుక్రీస్తు వారు నీ కోసం 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి శరీరధారిగా దిగి వచ్చి ఉన్నాడని, ఆయన మన కోసం, మన పాప దోషాల కోసం సిలువలో ఆయన మన కోసం ఆయన శరీరాన్ని, రక్తాన్ని చిందించి బలిగా అర్పించి మన కోసం మరణించి ఆయన తిరిగి లేచి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళి మళ్ళీ ఆయన తిరిగి రానై ఉన్నాడని, ఆయన నమ్మిన వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడని నమ్ముతున్నావా? ఆయన పరిశుద్ధ సంఘాన్ని నమ్ముతున్నావా? మరి నువ్వు జీవితంలో జరిగిన ప్రతి దోషాన్ని, అతిక్రమాన్ని, అవిధేయతలన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఉన్నావా? మరి నీ జీవితకాలం అంతా దేవుని మందిరాన్ని వేడక, దేవుని సంఘాన్ని వేడక, సంఘానికి, దేవుని బిడ్డలకి, దేవుని సహవాసానికి, దేవుని సేవకులు నమ్మకంగా ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షిగా జీవించడానికి నువ్వు ప్రతిష్ఠించుకుంటున్నావా? నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభువు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నెమ్మదిగా నాన్న కళ్ళు, ముక్కు, నోరు గట్టిగా బిగ తీసుకుని నీళ్ళు లోపలికి పోకుండా, నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభువు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామం పేరిట బాప్తిస్మం ఇస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ నామం పేరిట ఇదిగో ఈ బిడ్డని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామం పేరిట ఈ బిడ్డని
నాయన సారాగా ఈ బిడ్డను ప్రతిష్ఠిస్తున్నాం, ఆశీర్వదించండి నాయన. మీరే దీవించి సమస్త మేలులతో ఆశీర్వాదాలతో నింపి దీవెనకరంగా చేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పదమ్మా. సీత కాదు, సారా. పూర్తి పేరు బెన్నే ప్రీతం. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నావా? అంగీకరించాను. నీ పాప దోషాలన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఉన్నావా? ఒప్పుకున్నాను. ఆయన నీ కోసం ఈ లోకానికి శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారని, ఆయన మన కోసం సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టి మన కోసం రక్తం కార్చి సిలువలో బలియాగంగా మారారని, ఆయన మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళారని, ఆయన తిరిగి రానయ్య ఉన్నాడని, ఆయన వచ్చి మళ్ళా ఆయన నమ్మిన వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్నాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. మరి ఆయన పరిశుద్ధ సంఘాన్ని నమ్ముతున్నావా? జీవితకాలం అంతా సంఘానికి, దేవుని యొక్క బిడ్డల సహవాసానికి, దేవుని సేవకులకి మరి నమ్మకంగా ఈ లోకంలో ఆయన సాక్షిగా ఉండటానికి నేను నువ్వు ప్రతిష్ఠించుకుంటున్నావా? ఏ శ్రమ శోధన సమస్యలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, ఏ బాధలు వచ్చినా దేవుని సంఘాన్ని విడవక నమ్మకంగా దేవుని సన్నిధిలో సాగిపోవటానికి నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుంటున్నావా? నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నా నెమ్మదిగా దిగా ముక్కు నోరు గట్టిగా మూసుకో, నేను మోస్తానా, గాలి పీల్చుకో, నోరు తెరవగాకు, నీళ్లు పోతాయి. నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభువు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామం పేరట బాప్తిస్మం ప్రభు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ ప్రీతం బట్టి నీకు వందనాలు తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఈ బిడ్డని దీవించి ఆశీర్వదించి సదాకాలం నిలిచి నీ నిత్యమైన కృపతో ఈ బిడ్డ ఆయన నమ్మకమైన సాక్షిగా ప్రభు అందరికి ఆశీర్వాదకరమైన బిడ్డగా చేసి దీవించి బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. పంపించండి అక్క. డాలి మైలేజ్ సరిపోయింది. డాలి పేరు ఎలిజబెత్ రాడు. పట్టుకో పట్టుకో తను పట్టుకోనే నీకు అటు తిరుగు నాన్న, వదులు, అటు తిరుగు, ఇట్రా, వెనక్కి జరుగు. ఏం టెన్షన్ పడగాకు, అటు తిరుగు, అట్ట నుంచో నాన్న. ఎలిజబెత్ రాణి అను నీవు ప్రభు యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించున్నావా? మరి నీ జీవితంలో ఉన్న ప్రతి పాప దోషాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడతా ప్రభు సన్నిధిలో నిన్ను మరి ఈ రక్షణ కోసమై సంసిద్ధపరుచుకుంటున్నావా? అలాగే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఉన్నారని, ఆయన మన కోసం మన పాప దోషాల కోసం సిలువలో బలి అయ్యారని, అలాగే ఆయన మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళారని, ఆయన తిరిగి రానయ్య ఉన్నాడని, ఆయన తిరిగి వచ్చి ఆయన నమ్మిన వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్తారని నమ్ముతున్నావా? ఆయన పరిశుద్ధ సంఘాన్ని నమ్ముతున్నావా? అలాగే ఆయన సంఘం కోసం మరి జీవిత కాలం అంతా దేవుని సన్నిధిలో ఉండి దేవుని సన్నిధికి దూరం గాక
నమ్మకమైన బిడ్డగా నీ జీవితకాలం అంతా ప్రభు కోసం సాక్షిగా ఉండటానికి నేను నువ్వు ప్రతిష్ఠించుకుంటావా? నానా నేను జాగ్రత్తగా నెమ్మదిగా వస్తాను, నువ్వేమనుగా నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి టెన్షన్ ఏం లేదు. నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభు నాకు ఇచ్చిన అధికారం బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామం పేరట బాప్తిస్మం ఇస్తున్నాను. ముందు నెమ్మదిగా దిగు, కూర్చో కూర్చో, తెరవగా. ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ బిడ్డ ఇచ్చిన ఆయన ఈ బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తన జీవితకాలం అంతా నీ కృపతో నింపండి. మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి వందనాలు. ఇంకా భవిష్యత్తులో నాయన ఈ బిడ్డ కోసం సిద్ధపరిచిన ప్రతి మేలుని సర్వ సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించండి నాయన. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తన గర్భంలో ఉన్న బిడ్డ సమస్తం ఆయన ఆశీర్వాదకరంగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అక్కడే నుంచో నడిచి హృదయాను నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ సొంత పూర్తి పేరేంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించున్నావా? ఆయన నీ కోసం ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన దోషాల కోసం, మన పాపాల కోసం, మన అతిక్రమాల కోసం ఆయన శిలువలో తన రక్తం చిందించి మన కోసం బలై ఆయన మరణించి తిరిగి లేచారని, ఆయన తిరిగి లేచి ఆయన పునరుద్ధరణుడై పరలోకానికి వెళ్ళారని, ఆయన తిరిగి రానై ఉన్నారని, ఆయన తిరిగి వచ్చి ఆయన నమ్మిన వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్తారని నమ్ముతున్నావా? మరి నీ జీవితంలో జరిగిన ప్రతి దోషం, అతిక్రమం, అవిధేయతలన్నింటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నావా? మరి